నీ కష్టాన్ని చూడలేక నువ్వు గొప్పగా నమ్మిన మిత్రుడు ఒక మాట అంటాడండి, స్వామివారి దగ్గరికి వెళ్ళి నీ కష్టాన్ని నివేదించు, తప్పకుండా తీరుతుంది అని. ఇప్పుడు గొప్ప మిత్రుడు కదా, తిరుపతికి వెళ్ళి స్వామివారి దగ్గర నివేదిస్తాడు, స్వామి నీకు తెలియంది కాదు నా కష్టం, ఇంకా నీ చేతిలో పెడుతున్నాను అని. ఇంటికి వస్తాడు, అనుకోకుండా వారం రోజుల్లో ఆ కష్టం తేలిపోతుంది. సో మిత్రుడి మీద నా నమ్మకం చివరికి విశ్వాసంగా మారుతుంది, అది భగవంతుడి మీద కూడా ప్రసరిస్తుంది అన్నమాట. తర్వాత భగవంతుడి మీద అచంచలమైన ప్రేమ కలుగుతుందండి. అంటే షరతులు లేని ప్రేమే నిజమైన ప్రేమ కదా. కాబట్టి విశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుందండి.